వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్, కోశాధికారి భాస్కర్ రెడ్డి, డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ధర్మసచి తులసి, జిల్లా మహిళా ప్రెసిడెంట్ రాజనోళ్ల లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ చందు నాగేశ్వర్ రెడ్డి, రాహుల్, యూసిఫ్, జిల్లా సెక్రటరీ రమ్య, మైనారిటీ ప్రెసిడెంట్ యాసిన్, మౌలాలి, బాలాజీ, జగదీష్, హేమంత్, కొమరన్న, శేఖర్ రెడ్డి, శ్రీను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాంద్ బాషా, అలాగే రంగారావు, కరణ్, ఇనారెడ్డి, సామెల్, నర్సాగౌడ్, నరేందర్ రెడ్డి, గురువారెడ్డి, సత్యరెడ్డి, రామచందర్, కుమార్ శంకర్, సంజీవ్ కుమార్, బొబ్బ ప్రసాద్, గుబ్బల రమణ, రాణి, సులోమి, రత్నకుమారి, సాయి, తులసి, నాగశిరోమణి, హేమరాణి, వరలక్ష్మి, శైలజ, స్వాతి, అర్చన, వాణి, వినోదమ్మ, శోభ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీకు ఎట్లా తెలుసు కానీ అయినా మళ్ళీ వివరిస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి చెప్తున్నాను. అయితే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మనం ఇచ్చిన 6 పథకాల్లో 5 పూర్తి చేసుకున్నాం. దాంట్లో 200 యూనిట్ల సిలిండర్ గ్యాస్ 200 యూనిట్ బిల్ ఒకటి, అదేవిధంగా 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ ఒకటి. 2 కూడా సగం మందికి అందినాయి, సగం మందికి అందలేవు. మీరు అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కోడ్ వల్ల ఆగిపోయింది. తప్పకుండా కోడ్ అయిపోయిన వెంటనే ఇందిరమ్మ కమిటీలు వేసి ప్రతి ఒక్కరికి అన్ని విధంగా పనిచేస్తామని చెప్పి చెప్పాలి. అయితే ఇందిరమ్మ కమిటీలో కూడా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో అక్క చెప్పినట్టు కొత్త పాత అందరినీ చూసుకుంటాం, అందరికీ ప్రాధాన్యత ఇస్తాం. తప్పకుండా ఎవరైతే పనిచేస్తారో మహిళలు, యువకులు, సీనియర్లు ప్రతి ఒక్కరిని ఇందిరమ్మ కమిటీలో వేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నంబర్ 1 దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలని చెప్పి మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు అన్నారు 17 కాన్స్టిట్యున్సీల్లో 16 గెలిచి ఒక్కటి రాకపోయినా కూడా మనం ఓడిపోయినట్టే. అందుకే మనందరం కూడా మనమే ఒక అభ్యర్థుల, మనమే సునీతమ్మలా, మనమే ఒక రేవంత్ రెడ్డిలో కూడా తిరగాలని చెప్పి కోరుకుంటూ, టైం లేదు, మళ్ళీ చెప్తున్న టైం లేదు, రేపటి నుంచి డోర్ టు డోర్ స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్న నాయకులకు, అందరికీ నాయకులకు పేరు పేరున నమస్కారాలున్నాయి. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేసుకున్నందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనము రేపటి నుండి మన కార్యక్రమాలు ఎలా చేయాలనేది ఈ మీటింగ్లో మనకు అన్నగారు చెప్తారు. అందరినీ గెలిపించుకుంటే ప్రభుత్వం మనదే ఉంది కనుక మనకు ఇంకా మన డివిజన్ కానీ, మన నియోజకవర్గానికి కానీ మనకు ఏదైనా, ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా అయినా మనకు సహాయ సహకారాలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనకు ముందే. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఆయనకు ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన